ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వాచ్ మీదే ఎక్కువ డబ్బు రాదు సాబ్. ఇదిగో ఇవన్నీ బంగారమేనండి. తాకట్కా అమ్మడానికా? అమ్మడానికేనండి. ఎదిగో మొత్తము 3000 సాబ్. 3000 వస్తానండి. కుమార్ సరళా రండి రండి. ఏమండి ఎక్కడికి వెళ్ళారు? పొద్దు నుంచి కనిపించలేదు. మీ అన్నయ్య మీ అందరికి బట్టలు పంపిస్తున్నాను, బస్ దగ్గరకు వచ్చి తీసుకోమని కౌరు పంపాడు, అది వెళ్ళాను. మా అన్నయ్య బట్టలు పంపాడా? అమ్మా నాన్న, అన్నయ్య మనందరికీ బట్టలు పంపాడు. అమ్మా ఇది మీకు, ఇది నీకు, ఓ ఇది నీకు. ఏమిటి బాబు? నీకిమ్మని చిరంజీవి పంపించాడు. ఆహా, చూడు మీ అన్నయ్య పంపాడు. ఎంత పొగరే నీకు! అన్నయ్య పండకి పంపించిన చీర విసిరి కొడతావా? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టమా? అవును. ఆగు. ఏమిటమ్మా ఇది? అన్నయ్య రాలేదన్న బాధ మాకు మాత్రం లేదనుకున్నావా? నువ్వు ఇప్పుడు చేసిన పని రేపు వాడు వచ్చాక తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు? అది వట్టి తలతిక్క మనిషి బాబు, నువ్వేమనుకోకు. పర్వాలేదమ్మా. ఇదిగో 500 మీ అబ్బాయి పంపాడు. 500 కాదు, 5000 అయితే మాత్రం పండక్కి ఒక్క పూటైనా వచ్చి వెళ్ళిపోతే అందరికీ ఎంత సంతోషంగా ఉండేది. మేమేమైనా డబ్బు మనుషులమా? ఏమిటో చెల్లుళ్ళు తమ్ముడు అంటే వాడికి ఎంతో ప్రేమ, వాళ్ళ నాన్నగారంటే వాడికి పంచ ప్రాణాలు. ఇక నేనంటే సరే సరే అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు కూడా తిరిగేవాడు. వాడిలా ఎందుకు మారిపోయాడు? వాడికి మమ్మల్ని చూడాలని ఎందుకు అనిపించడం లేదు? ఇలా డబ్బు పంపిస్తే చాలని ఎందుకు అనుకుంటున్నాడు? నాకేమీ అర్థం కావట్లేదు బాబు. అబ్బే అదేం లేదండి, పని తొందర తప్ప వేరే కారణమే ఉంటుంది. ఏం పను? ప్రపంచంలో అందరూ పనిచేసుకోవడం లేదు, వాడొక్కడేనా? దేనికైనా ప్రాప్తి ఉండాలంతే. వీళ్ళ బాధ నా గుండెలోనే దాచి వీళ్ళ మనసుల్లో ఆనందాన్ని. నీలి నీలి నింగిలో చీకట్టు, చీకటైన నేలపై వెన్నెల్లు, ముంగిలంతా నవ్వులో మురిసిపోవు నవ్వులో, ఉరిపాగా హృదయాల దీపాలు, దీపాలు దీపాలు దీపాలు, దీపాలు దీపాలు దీపాలు, దీపాలు దీపాలు దీపాలు, దీపాలు దీపాలు దీపాలు. నీ అన్నయ్య అభిమానంతో పంపిన చీర విసిరికొట్టడం గొప్పతనం అనుకుంటున్నావా? నా అన్నయ్య పంపిన దాన్ని విసిరికొట్టే మూర్ఖురాన్ని కాదు. మరి అలా చేయడం మూర్ఖత్వం కదా? ఏ ఇంకా దాచాలనుకుంటున్నారు? నిప్పుడు దాచినంత మాత్రాన మండకుండా ఉండదు. ఏమిటి నేను దాచింది? ఆ చీర నిజంగా మా అన్నయ్య పంపాడా? అవును. చనిపోయిన అన్నయ్య మా కోసం బ్రతికొచ్చి ఇవన్నీ పంపాడా? అది నీకెవరు చెప్పారు? ఇదిగో మీ డైరీ. మా అన్నయ్య అన్యాయంగా హత్య చేయబడ్డాడని, మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చచ్చిపోయాడని మీరు స్వయంగా రాసుకున్న నిజాలు. ఇప్పుడు చెప్పండి, మా అమ్మని
మా రోగిష్టు నాన్నని ఆ పసిబిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు ఇంత ఘోరమైన అబద్ధం చెప్పారు? నేను అబద్ధం చెప్పలేదు. నిజం దాచడం అబద్ధం కదా? కొన్ని నిజాలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు. అందుకని అబద్ధం చెప్పి వాళ్ళకి లేనిపోని ఆశలు కలిగిస్తారా? లేదు, ఈ ఇంట్లో అందరూ మీ అన్నయ్య మీద ఉంచుకున్న ఆశలు, అతని చుట్టూ అల్లుకున్న ఊహలు ఒక్కసారిగా కూలిపోతే తట్టుకోలేక ఏమైపోతారో అని భయపడ్డా. అంతకు మించి ఆ తల్లి చూపే ఆప్యాయత, పిల్లల అభిమానం, ఈ ఇంట్లో నాకు దొరికిన ఆదరణ నా నోరు నొక్కేసి నన్ను మీతో చెప్పకుండా చేశాయి. లాయర్ కదూ, అబద్ధాన్ని సమర్థించటం మీ వృత్తి, నిజాన్ని తలెత్తకుండా పాతేయడం మీ ప్రతిభ. నువ్వు చెప్పేదానిలో ధనాపేక్ష ఉంది లక్ష్మి, కానీ ఇక్కడే ఉంది. నేను ఎందుకు నాటకం ఆడాలి? నాకేం అవసరం? నీ ప్రశ్నకు నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలవా? కనీసం ఊహించగలవా? అక్కర్లేదు. ఇంకా ఏ ఊహలో నాటకాలు నాకు అక్కర్లేదు. మీరు పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ భయంకరమైన నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేను. మీరుండగా నేను చెప్పినా, ఈ స్థితిలో మీరే చెప్పినా, మీరు నాటకం ఆడి సంపాదించిన గౌరవం మర్యాదలు ఒకేసారి నాశనం అయిపోతాయి. వాళ్ళు ఏమైపోతారని కాదు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో ఊహించలేను. ఆ స్థితి రానివ్వకండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరి నీ కుటుంబ బాధ్యత? మా బాధ్యతల్ని మోయమని మిమ్మల్ని ముష్టెత్తావా? నా ప్రాణం నిలబెట్టిన వాడి కుటుంబం నిలబెట్టడం నా ధర్మం. చూడండి, మీకు ఆఖరిసారిగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. సూర్యుడు ఉదయించేటప్పటికి మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఉన్నారా? ఏం జరుగుతుందో నాకే తెలీదు. ప్లీజ్ గెట్ లాస్ట్. గాంధీ మన అప్పుడు ఒక ఆవు మరణయాత్ర పడుతుంటే చూడలేక దాన్ని తనే స్వయంగా చంపెట్టాడు. మా అక్కయ్య పడుతున్న యాభని చూస్తుంటే నాకు ఆవు గుర్తుకొస్తుంది. అయ్యి బాబా అవును కానీ పొడి చేస్తారేంటంటే, భారత యుద్ధంలో ద్రోణుడంతటి వాడిని చంపడం ఎలాగో ధర్మరాజుకు తెలియక అశ్వత్థామ అనే ఒక ఏనుగు చచ్చిపోతే అశ్వత్థామాత అని గట్టిగా అరిచేట, కుంజరా అని మెల్లిగా అన్నట్ట. అశ్వత్థామ అని తన కొడుకు చచ్చిపోయాడు. నేను ముసాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు చచ్చిపోయారు ఎవరు చెప్పాలంటే, ఈ పేపర్లో చచ్చిపోయాడు, మా కథకి సరిగ్గా కుదిరాడు, ఎవరికో చెప్తాను నువ్వు వచ్చి చూద్దు. బాబు ఊరుకోండి, ఏమీ జరగకూడదని అంతా సవ్యంగా ఉండాలి. మన పుట్టించిన దేవుళ్ళు అందరికీ ఇంతకాలం మొక్కున్నాను, కానీ కావడం జరిగిపోయింది. అవునమ్మా, ఆ విషయం తెలిసింది కానీ చరిగారు ఇలా ఏడుతూనే ఉన్నారు. ఏం కాలేదు 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 కాలేదు. అక్కయ్య, ఈ పేపర్లో వార్త పడింది. గుండె రాయి చేసుకున్నాను. గుండె రాయి చేసుకున్నాను, అంతకంటే బాగలేదు. బిట్రగుంటకి 2 కిలోమీటర్ల దూరంలో రైలు పట్టాల మీద గుర్తు తెలియని కుర్రాడి శవం కనిపించింది. దొరికిన ఆధారాన్ని బట్టి పరిశీలిస్తే అతను ఊరు హైదరాబాద్ అని తేలింది. అతని పేరు 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 శ్రీధరం తేలింది. అంత మాట అనకండి బాబు. మీ రుణం త్వరలోనే తీర్చాలని నాకు ఉంది. మీరేమీ అనుకోకపోతే మా దగ్గర తీసుకున్న పొలం సాగు చేసుకునే అవకాశం మాకివ్వండి. చెమటోడ్చి మీ బాకీ తీరుస్తాను. నువ్వు ఈ మాటలు 90 సార్లు అడిగావు. ఇప్పటికే కూర్చుంటే లేవలేవు. నువ్వు నాగలి పట్టి పొలం ఎట్టా దున్నుతావు, నా బాకీ ఎట్టా తీరుతావు? అసలు వడ్డీ కలిపి పొలం రేటు ఎప్పుడో దాటిపోయింది. నా పేరు రాసే గొడవ వదిలిపోద్ది. నా పేరు రాసే అంతే. బాబు, నా పిల్లలకు ఆధారం అది ఒక్కటే. నీకు అదే ఆధారం, నాకు అదే ఆధారం. అందుకని పని కట్టుకుని నేనే ఒక ఆలోచన చేశాను. మీ పెద్దమ్మాయి చాలా మంచిదేను, మంచి రాసిగలది. అసలు నీ రుణం తీరే రూటు చూపించడానికి అది నీ కడుపును పుట్టిందేమో. నాకు చాలా విశాల హృదయం కాబట్టి సగం వడ్డీ కింద జమ కట్టుకుంటాను, నువ్వు అడిగిన గడువు ఇస్తాను. దాన్ని మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతుండమను. ఊరికే అరవమాకమయ్యా, ఇది నా అవసరం కాదు, నీ అవసరం. ఇదిగా నీకు ఇదే నా ఫైనల్ వార్నింగ్. నేను చెప్పినట్టు జరగకపోయిందో నీ మొత్తం ఆస్తిని జప్తు చేసి నీ పరువు నడి రోడ్డు మీద ఏలం పాట పాడతాను. అందుకని మర్యాదగా వచ్చిన బండిలోనే వెళ్ళిపో.
ఆ బండి నీ ఇంటి దగ్గరే పెట్టుకో. చీకటి పట్టాక నీ కూతుర్ని పంపు. ఎంత మాట అన్నావు నా బిడ్డని గురించి, ఎంత మాట విన్నాను. ఇక్కడ పడిపోయాడేంటి? వీడు గాని ఇక్కడ సచ్చాడంటే మన పీకల మీదకి వస్తుంది వ్యాపారం. నిజం. నేను తీసుకెళ్లి ఆడింటి దగ్గరే పడాయి, గొడవ వదిలిపోతుంది. అట్టగే. ఏమిటో బాబు, నువ్వు ఉన్న పళంగా వెళ్ళడం మాకేం బాగాలేదు. మా అన్నయ్యని అడిగానని చెప్పండి. ఏమండి, మీతో నన్ను తీసుకెళ్తా అన్నారుగా, నేను రెడీ. ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గరికి వెళ్ళటం లేదురా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారు. మీరు బయలుదేరండి. వస్తానమ్మా. ఏంటి ఆగారు? మీ నాన్నగారితో ఒకసారి చెప్పెడదాము. మా నాన్న ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. మీరు ఆలస్యం చేస్తే బస్ దొరకదు. వెళ్ళండి. ఉమ్. నాన్న, ఆయన బయలుదేరు. నాన్న, నాన్న, ఏమైంది నాన్న? అమ్మా అమ్మా, నా అప్పు తీరటానికి ఈ రాత్రికి నిన్ను కొరివి పెట్టడానికి కొడుకు లేడని బాధపడక అన్నపూర్ణ, వాడు పెట్టవలసిన కొరివి ఎప్పుడో పెట్టి వెళ్ళాడు. ఇక ఈ కట్టెని కాటికి చెరవేయడానికి కదా, అందుకు నీకు నేనైనా ఉన్నాను. రేపు నాకెవరున్నారు అన్నపూర్ణ? నాకెవరున్నారు? బాబు, ఇప్పుడైనా వస్తాడా మీ స్నేహితుడు? కన్న తండ్రికి తన కొరివి పెట్టడానికి బాబు ఒక్క టెలిగ్రామ్ అయినా వచ్చి రుణమైనా తీర్చుకుంటాడు. ఏమండి, ఒక్కసారి లోపలికి రండి. కొడుకు వస్తాడని, కొరివి పెడతాడని ఆ తల్లి ఎదురు చూస్తోంది. ఇంకా ఎంతసేపు ఆ సవాల్ అలా పెట్టుకుని ఏడుస్తుంది. ఈ దుఃఖంతోనే కొడుకు చచ్చిపోయాడని తెలిస్తే ఒకేసారిగా ఏడుస్తుంది. ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏడిపిస్తారు చెప్పండి? మీరు మనిషేనా? మీకు హృదయం ఉందా? ఎంత గుండెలు పగిలేలా అందరూ కుమిలిపోతుంటే ఇంకా నిజం దాస్తున్నారంటే మీరెంత కట్టుకోటుకలో, ఎంత రాక్షసులో! నీకు తెలుసుగా నిజం, ఎందుకు చెప్పకూడదు? చెప్పు. ఏం చెయ్యాలి? ఈ దారుణాన్ని ఎలా చెప్పాలో తోచక నేనెంత నలిగిపోతున్నానో నీకేం తెలుసు? సరే, ఇదే నా కర్తవ్యాన్ని నాకు చూపింది. నా రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పింది. కన్న కొడుకును కాకపోయినా, కన్నవాళ్ళకు కాకపోయినా కర్మ చేసే అవకాశం కలిగి. సరే, ఇప్పుడు చెప్పు. బాబు, టెలిగ్రామ్ ఇచ్చావా? ప్రయోజనం లేదు. అంటే వాడు వాడు ఇప్పుడు కూడా తిరిగి రాంటావా? ఇప్పటికే కాదమ్మా, ఇంకెప్పటికీ రాలేడు. అమ్మా, 2 నెలల క్రితమే నీ అబ్బాయి మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. అమ్మా, ఊరుకోండి అమ్మా, ఊరుకోండి అమ్మా, అమ్మా, అమ్మా.